మాట్లాడుతూ అనన్య భక్తి గురించి మాట్లాడారు. అనన్య భక్తి ద్వారా ఎంతోమందికి మోక్షం వచ్చిందని, అనన్య భక్తి ద్వారా ఆ దేవతలు ప్రత్యక్షమయ్యారని చెప్పారు. ఈ అనన్య భక్తి వాళ్ళని చూసి నువ్వు ఆ దాది వెళ్ళాలంటే కుక్క తోక పట్టుకుని గోదావరి దిగినట్టే. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధేయతే. ఆయన మొన్న చెప్పిన ఆ భక్తులందరూ మళ్ళీ మళ్ళీ జన్మతో పిరమ మాసాలు కానీ పుట్టారు వాళ్ళు. అది చూసుకో నువ్వు. ఇప్పుడు అనన్య భక్తి గురించి చెప్తున్నప్పుడు మీకు అది రాంగ్ అని తెలిసిన మీరు అంత ఓపికగా ఎలా వినగలుగుతున్నారు? అది నా వృత్తి ధర్మం. ధర్మవ్యాధుడు కటిక వృత్తి చేశాడు, కానీ వాడు మహాజ్ఞాని. ఆ వృత్తి ధర్మం వేరే. నేను కూడా శబ్దంగా కూర్చుని నమస్కారం చేస్తుంటే అది నా వృత్తి ధర్మం నాయన. లేకపోతే నాకు ఎవరు నాకు భోజనం పెట్టట్టు నాకు. ఇప్పుడు కొంతమంది గురువులు మిమ్మల్ని మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది మాకే తెలుస్తుంటుంది చాలా లో లెవెల్ ఫ్రీక్వెన్సీ అని. కానీ వాళ్ళకు కూడా మీరు శాల్వా కప్పి పాదాలకు నమస్కారం, ఎందుకంటే వాడు కూడా మన దగ్గర హై లెవెల్ ఫ్రీక్వెన్సీ ఏదో ఒక రోజు అవుతాడని చెప్పేసి వాళ్ళని దగ్గర చేర్చుకోవాలి మనం. దూరంగా పెడితే ఎలాగా? వాళ్ళు ఉపేక్షించదగిన వ్యక్తులు కాదు, ఆపేక్షతో దగ్గర తీసుకోవాల్సిన మనుషులు వాళ్ళందరూ. కనుక దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళందరినీ ఓపికగా వింటాను ఆయన. అర్థమైందా? ఇంకా 1,00,000 మందిని తీసుకురా, అందరినీ ఓపికగా వింటావు.